ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము 70,000 ఉద్యోగాలు వేసినాం, 70,000 ఉద్యోగాలు వచ్చినామని ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఏదో పాడిందే పాట ఆడిందే ఆట అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిసారి 70,000 ఉద్యోగాలని ఏదో మా మైండ్ని వాచ్ చేసే యోచనలో ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు ఇప్పటి వరకు 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయలే. గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లకు మీరు మాత్రము కొన్ని యాడ్ చేసి నోటిఫికేషన్లు వేసిరు తప్ప ఇప్పటి వరకు మీరు వేసిన నోటిఫికేషన్లు 12,912కు మాత్రమే ఉద్యోగాలకు మాత్రమే మీరు నోటిఫికేషన్లు వేసిరు. మిగతా అన్ని ఉద్యోగాలకు గత ప్రభుత్వం వేసినట్టు ఆ నోటిఫికేషన్లో తేదీలు కూడా ఉంటాయి, ఎప్పుడు వచ్చినాయని. మరి గవి కూడా కనబడతలేవా రేవంత్ రెడ్డి? మేము 70,000 ఉద్యోగాలు వేసామని అంటే ఎట్లా అంటావు? గత ప్రభుత్వం వేసింది ఎవడికో పుట్టిన బిడ్డ నీ బిడ్డ పుట్టిన అని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు కదా. నీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే 5,000 పోస్టులు వేసినామనుకో ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తాము. 19,000 లేదా 20,000 ఎస్ఐపిసి నోటిఫికేషన్ వేస్తే మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వము మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావు. లేదు మా నిరుద్యోగుల మీద ఇట్టనే కక్ష కట్టినామనుకో, ఇట్టనే 5,000 పోస్టులు వేసినామనుకో, సుధాం నిన్ను నెక్స్ట్ అధికారంలోకి నువ్వు ఎట్లా వస్తావో చూస్తాం రేవంత్ రెడ్డి. అదేవిధంగా గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 10,954 జీబీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పి 5,010 పోస్టులని తమ ఆయమాయిన్లకు పాత వీఆర్ఓలకు అమ్ముకున్న దౌర్భాగ్యుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీకు గనక దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రెవెన్యూ మంత్రి అయితే 5,944 జీబీఓ పోస్టులకు నోటిఫికేషన్ వేసి తక్షణమే మా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపు. లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆ పదవికి నువ్వు రెవెన్యూ శాఖ మంత్రికి రాజీనామా చేయి. ఎందుకయ్యా నీకు ఆ రెవెన్యూ శాఖ మంత్రి? 5,010 జీబీఓ పోస్టులను అమ్ముకున్న దౌర్భాగ్యుడు నువ్వు. మిగతా 5,944 జీబీఓ పోస్టులను నువ్వు ఎందుకు వేస్తలేవు? నువ్వు గనక ఈసారి జీపీఓ నోటిఫికేషన్ 23 తారీఖు తర్వాత వేయకపోతే నీ సిసిఎల్ఏ ఆఫీస్ని ముట్టడిస్తా. ఖబర్దార్ పొంగులేటి. మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తాను. జాబ్ క్యాలెండరా? ఇప్పుడు జాబ్ క్యాలెండరు అనేది అది జాడ లేకుండా పోయింది. జాబ్ క్యాలెండర్ అనాల్లో అది దగా క్యాలెండర్ అనలో, దగాకోర్ల దొంగల క్యాలెండర్ అనలో. ఈ రాష్ట్రాన్ని 5 అన్నదమ్ముల ప్రభుత్వం పాలిస్తున్న 5 దొంగల అలీబాబా దొంగల క్యాలెండర్ అనలో మాకు అర్థమవుతలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ అనేది ఒక పేపర్, అది ఆ చిత్తు పేపర్, ఆ జాబ్ క్యాలెండర్ కాదు అది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే ఎట్లుండాలి? మన పక్క రాష్ట్రాన్ని చూసి జాబ్ క్యాలెండర్ గురించి నేర్చుకోవాలి. వాళ్ళు ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఎంత క్లారిటీగా వేస్తున్నారంటే అంత క్లారిటీగా వేస్తున్నారు. నేను అప్రిషియేట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని, ఆ పవన్ కళ్యాణ్ని. మరి గురువుని చూసిన శిష్యుడు నేర్చుకోవాలి కదా. అదేనండి, అదే నీ గురువుని చూసి చంద్రబాబు నాయుడిని చూసినా నువ్వు నేర్చుకోవాలి కదా. ఎందుకు నేర్చుకుంటలేవు? ఆయన జాబ్ క్యాలెండర్ వేసి యువతకు రెగ్యులర్గా నోటిఫికేషన్లు వేస్తాడు. మరి నీకేమైంది? నువ్వు ఏనికా అంటే నువ్వు అమ్ముకుంటావా? అదేవిధంగా ఆ 12,000 అంగన్వాడీ పోస్టులకు నువ్వు మీ కాంగ్రెస్ అక్కలు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అమ్ముకుంటున్నావా? నువ్వు ఎందుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేస్తలేవు దాంట్లో? ఇప్పుడు 10th క్లాసు ఇంటరు ఆ అంగన్వాడీ పోస్టులు మొత్తం నువ్వు అమ్ముకుందామనే కదా. మీ పార్టీ కార్యకర్తల కోసమే అంగన్వాడీ పోస్టులు వేస్తున్నావు, అంతే కదా. నువ్వు ఎందుకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంగన్వాడీ పోస్టులు నువ్వు భర్తీ చేస్తలేవు? నీకు గనక చిత్తశుద్ధి ఉంటే ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా పారదర్శకతంగా నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలు ఎగ్జామ్లు పెట్టి ఉద్యోగాలు ఇవి. ఇది పైరవీకారులు తయారయ్యారండి ఈ ప్రభుత్వంలో. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యంగా ఉంటుంది అనుకోలే. మొత్తం పైరవీకారులు. మరి ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలుసో తెలియదో పైరవీకారులు తయారయ్యారు. ఉద్యోగాలని అది కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలను అమ్ముకుంటాను, చిన్న ఉద్యోగాలను అమ్ముకుంటాను. ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్ ఇవి కూడా అమ్ముకుంటారేమో మాకు అనుమానం వస్తుంది. గతంలో కేసీఆర్ గిట్లా చేసే మూలనం అన్నాడు. రేవంత్ రెడ్డి నువ్వు కూడా మూలనం అంటావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పుడైనా నీ బుద్ధి తెచ్చుకొని 5,000 నోటిఫికేషన్ మానుకొని 20,000 నోటిఫికేషన్ అయ్యి అని మేము డిమాండ్ చేస్తున్నాం. యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నగారు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయం. మేము ప్రభుత్వానికి ఎందుకు కోరుతున్నామంటే 3 సంవత్సరాలు అయింది. మరి మేము 3 సంవత్సరాలు నష్టపోయినాం కదా. మరి 33 మరి నువ్వు 36 ఎందుకు చేయకూడదు? ఎస్ఐపిసిని పీసీ కానిస్టేబుల్ 3 సంవత్సరాలు ఆగింది, 33 ఉండే ప్లస్ 3 ఎందుకు ఇవ్వాలి? 3 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇవ్వాలి. మరి అంటే 36 ఇవ్వాలి. పోలీస్ కానిస్టేబుల్ని 36, ఎస్ఐని 38 ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మాది న్యాయబద్ధమైన డిమాండ్. అవును, ఉరుకుతాడు పడి సస్తాడు, నీకెందుకు? నువ్వైతే ఇయ్యరాదు ఏజ్. మరి నువ్వెందుకు ఏజ్ ఎందుకు ఇస్తలేవు? నీకు ఏజ్ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు అవకాశము సంతృప్తి పడతారు. మేము రాసినామనే ఫీలింగ్ ఉంటుంది. సరే జాబ్ వచ్చినా రాబోయే తర్వాత సంగతి. మేము అప్లై చేసుకున్నాము, మేము ఉరికినాము, నీ అమ్మ నాకు రన్నింగ్ పోయింది, సరిపోయింది అనుకుంటాడు. అంటే అవకాశాన్ని కల్పించు. మేము అవకాశం కల్పించామంటున్నాం. జాబు అందరికీ జాబ్ వస్తుంది, ఎవరికి గ్యారంటీ లేదండి. ఇప్పుడు ఒక రేస్ జరుగుతుంది, ఎవడు పోయి ముందర ఉరితే వాడికి జాబ్ వస్తుంది. ఇది అంతే కదా. ఇప్పుడు ఛాంపియన్ అయినా అవుతాడు, ఇటు జాబ్ అయినా అవుతాడు. నేను ఏమంటున్నా అన్నగారు అంటే, నువ్వు ఫస్ట్ అయితే మా యొక్క డిమాండ్లను నెరవేర్చు. మాకు ఉద్యోగాలు వస్తాయి, ఏజ్ పెంచితే నీకు ఉద్యోగం వస్తుందా?
హైట్ తగ్గిస్తే ఉద్యోగం వస్తుందా? లాంగ్ జంప్ తగ్గిస్తే ఉద్యోగం వస్తుందా? 19,000 వేస్తే నీకు ఉద్యోగం వస్తుంది. 5,000 కొట్టలేను, 19,000 కొడతావా? ఇవన్నీ గీ ఎకశక మాటలు వద్దాయా? నువ్వు ఫస్ట్ నోటిఫికేషన్ అయ్యో ఎవడో కొట్టుకుతాడు, అవును మా తమ్ముడు కొడతారో, నేనే కొడతాను, మా అన్నదమ్ములు కొడతాను, మా అక్కలు ఎవడో కొట్టుకుంటారు. ఏమంటారు అన్న? ఏదైతే ఈ ప్రభుత్వం ఉందో ఎలక్షన్ల కంటే ముందు 2 లక్షల నోటిఫికేషన్లతోటి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి నిరుద్యోగులను నమ్మించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేవలం నిరుద్యోగుల భిక్షతో మాత్రమే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇది నగ్న సత్యం. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పోలీస్ కొలువులు అని చెప్పి వీళ్ళే ప్రకటించారు. ప్రకటించి 5,000 ఉద్యోగాలు ఇటువంటి భిక్షమేస్తున్నాడా, లేకపోతే ఏమన్నా మాకు తిన్న మెతుకులు ఇసురుతున్నాడా? నాకు అర్థం కావట్లేదు. 19,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి 5,000 నోటిఫికేషన్ ఇవ్వడానికి నీకు చేత కావట్లేదా? 19,000 ఉద్యోగాలు భర్తీ చేయడం నీకు చేత కాదా? నీకు చేత కాకపోతే నాకు చేత కావట్లేదు 5,000 ఇస్తా అని చెప్పు, లేదా 19,000 నోటిఫికేషన్ ఇవ్వు. అంతేగాని 5,000 ఇస్తా రాసుకోండి అంటే అసలు జిల్లాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వస్తాయి, క్యాస్ట్కి ఒకటి వస్తుందా క్యాస్ట్ రేషియోలోని అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మీరు చెప్పారో ముందే 19,000 ఉద్యోగాలతో కాదు 20,000 ఉద్యోగాలతోటి పోలీస్ నోటిఫికేషన్ మంజూరు చేయాలని చెప్పి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వయోపరిమితి కూడా తగ్గిస్తా అంటున్నారు కదా. వయోపరిమితి తగ్గించడం కాదండి, పెంచాలి. ఖచ్చితంగా మీరు పెంచాల్సిందే అది. ఎందుకంటే మీరు ఇయర్లీ ఏమి నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు కదా. మీరు ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్లు ఇస్తారు 5 సంవత్సరాలకు ఒకసారి. మరి ఎలా మాకు వయసు అయిపోదా? ఎక్కడ చాలామంది ఆస్పరెంట్స్ ఆశతో ఉన్నారు. ఖచ్చితంగా మీరు వయోపరిమితి పెంచాల్సిందే. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి 70,000 ఉద్యోగాలు మంజూరు చేశాం మేము రాంగులున్న 70 యాడిచ్చారు మీరు 70,000 ఉద్యోగాలు? ఏ నోటిఫికేషన్లు ఇచ్చారు మీరు? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో అసలు ఉద్యోగం ఇవ్వడం అంటే నోటిఫికేషన్ నుంచి రాత పరీక్ష దాకా, మెరిట్ లిస్ట్ నుంచి నియామక పత్రం దాకా మీరు ఇస్తే మీరు జాబ్ ఇచ్చినట్టు. అంతేగాని మంది పెళ్ళిళ్ళ దగ్గర పోయి మంగళారతి బట్టి ఈ పిల్లంతా నేనే చేసి అని చెప్పి ఆ క్రెడిట్ మీరు తీసుకోవడం మంది పెళ్ళిళ్ళ దగ్గర మంగళారతి పట్టిన సామెత లాగానే ఉంటుంది. మీకు ఇప్పుడు చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఏదైతే 19,000 ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఇంకో 1000 పెంచుతూ అయినా సరే 20,000తో నోటిఫికేషన్ SIPC ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మల్లెపూల అంటే తెలంగాణను తీసుకుపోయి బల్లి నోట్లో పెట్టినట్టు తెలంగాణని నీ పాలు చేసినాం. తెలంగాణని నువ్వు విపరీతంగా ఆగం పట్టించే పనిలో ఉన్నట్టున్నావు. ఖచ్చితంగా నిరుద్యోగులు నీ మీద సమరం చేయకముందే వీళ్ళు మరో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టక ముందే మీరు ముందే మేల్కొని మాకు ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఉందో వెంటనే రిలీజ్ చేయండి. అంతేకాకుండా మీరు GPO అన్నారు, VROని GPOగా మార్చి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. వాటికి అంతు లేదు, పత్త లేదు, జాడలేదు. అయ్యి ఇక ఎన్ని నోటిఫికేషన్లు గ్రూప్స్ లేవు, GPO లేదు, గ్రూప్స్ ఏటో పోయినాయి. ఇవన్నిటిని మీరు అర్జెంటుగా తక్షణమే 1,00,000 ఉద్యోగాలతోనైనా సరే అన్ని శాఖలు కలిపి 1,00,000 ఉద్యోగాలతో అయినా సరే మీరు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. మీరు ఖచ్చితంగా మా న్యాయమైన కోరికను తీర్చాల్సిందే, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జియో నెంబర్ 46 ఉంది కదా అన్న, ఈ జియో నెంబర్ 46 ఏదైతే ఉందన్న ఓపెన్ జోన్ ఇక్కడ హైదరాబాద్కి సగం ఉద్యోగాలు ఇక్కడే పోతాయి ఇస్తే. గ్రామీణ ప్రాంతంలో జిల్లాల నుంచి ఉన్న యాస్పరెంట్లకి ఒక్కొక్కటి కూడా రాదు. హైదరాబాద్లో పుట్టినోడు ఏం అదృష్టవంతుడు అవుతుండో మేము ఎంత చదివినా సరే మా పని ఎలా ఉందంటే ఇక కుడితిలో పడ్డ ఎలక సామెతలాగే ఉంటుంది. ఇక పైకి రాలేము, అందులో ఉండలేము, అలానే ఉంటుంది. కాబట్టి జియో నెంబర్ 46 అనేది అప్పుడున్న పరిస్థితులకు తెచ్చిందే తప్ప జియో నెంబర్ 46 వెంటనే రద్దు చేసి మీరు దీన్ని వెంటనే రద్దు చేయాలి. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు చెప్పిన మాట కూడా ఇదే, జియో నెంబర్ 46ని రద్దు చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా తక్షణమే జియో నెంబర్ 46 రద్దు చేస్తూ 19,000 నుంచి 20,000 ఉద్యోగాలతో వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పేరు కురుమూర్తి, నాది నారాయణపేట డిస్టిక్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. 5,000 పోస్టులు వేస్తా అంటున్నాను. ఇప్పుడు 5,000 పోస్టులు మాకు ఏమికి సరిపో 19,000 పోస్టులు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు వచ్చింది బ్రో ఈ గవర్నమెంట్. రియల్ చెప్పాలంటే నేను ఇంటర్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళు ప్రతి సంవత్సరము 1,00,000 ఉద్యోగాలు వేస్తాను అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు చూస్తేనేమో అసలు సంవత్సరానికి ఒక అసలు దిక్కే లేవు బ్రో నోటిఫికేషన్స్కి, అసలు ఏమిటికి దిక్కే లేవు ప్రజెంట్. అయితే నేనేమనుకున్నా వీళ్ళు వచ్చింది కదా నా ఇంటర్ అయిపోతూనే నేను కాంపిటేటివ్లో దిగిన బ్రో. నాకు ఎలా అంటే నాకు ఒక పోలీస్ అంటే ఒక డ్రీమ్ జాబ్ బ్రో, అంతే. ఇంకా ఆ యూనిఫామ్ చూస్తే నాకు అదొక తెలియని ఫీలింగ్. అందుకే దాంతో నేను నా ఇంటర్ అయిపోతూనే నేను పోలీస్ అవ్వాలన్న నా కసిమిన నేను వచ్చి కాంపిటేటివ్లో కూర్చున్నా బ్రో. వీళ్ళు ఆ మధ్యలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు. ఆ జాబ్ క్యాలెండర్ చూసుకు ఆ జాబ్ క్యాలెండర్ ఇంతవరకు దానికి దిక్కు లేదు. అందులో 14,000 పోస్టులు అన్నారు. ఇప్పుడేమో దగ్గర జాబ్ క్యాలెండర్ అయిపోయి కూడా 1 year అయిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 5,000 పోస్టులు వేస్తూ అంటున్నారు. ఖాళీలు ఉన్నాయేమో 19,000 పోస్టులు. వీళ్ళు 5,000 పోస్టులు వస్తే ఇప్పుడు దేనికి సరిపోతాయి బ్రో? మేము ఆల్రెడీ సరే న్యూ ఆస్పిరెంట్స్ 5,000 పోస్టులు వేసారు అనుకో, అందులో మళ్ళీ హైదరాబాద్ కానీ మల్కాజ్
మల్కాజ్గిరి కానీ ఈ రంగారెడ్డి ఈ 3 డిస్టిక్లకే 3,000 పోస్టులు పోతాయి. అందులో మళ్ళీ ఆ 5,000 పోస్టులు మళ్ళీ 33% రిజర్వేషన్ మహిళలకు ఉంది. మహిళలకు అన్ని బొంగ మా బాయ్స్కి ఎంత మిగులుతాయి మహా అంటే 1000 అనుకో బ్రో రఫ్గా. ఆ 1000 పోస్టులలో 33 జిల్లాలకు ఎన్ని అంటే వేసాడు బ్రో ఆయన. ఒక్కొక్కరికి అసలు ఒక క్యాస్ట్కి ఒక్కడని వస్తాయని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డిని. అసలు ఫస్ట్ ఆయన క్యాస్ట్లు ఎన్ని ఉంటాయి, ఏంది దానిలో మీద ఏమైనా ఆయనకి అవగాహన ఉందా, అసలు 5,000 పోస్టులు వేస్తే ఏమిటి సరిపోతాయి దానికి ఏమైనా అవగాహన ఉందా నేను హెచ్చరిస్తున్నాను, తనను అడుగుతున్నాను. అది కాక ఇంకొకటి ఏంటంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు అయిపోయింది బ్రో, అయిపోయి నేను డిగ్రీ మొత్తానికి బంద్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా నేను ఈ నోటిఫికేషన్ జాబ్ పోటాలన్న కాన్సెప్ట్తో నేను దిగిన. ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు సడన్గా వచ్చి మళ్ళీ 5,000 వేస్తా అంటుండు. ఎవరికి వేస్తాడు, ఎవడు తెలంగాణ తెచ్చినోడు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ఎవడు పాలిస్తుండు, ఏంది ఏం అర్థమైతే లేదు ఈ తెలంగాణలో. అసలు వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు వాడొక మాట అంటాడు, వీడొక మాట అంటాడు. వీడు అందరికీ ఏంటంటే ఏమున్నా మా గవర్నమెంట్ వస్తే మేము నిరుద్యోగులతో కలిసి కూడా మా గవర్నమెంట్ వస్తాను నిరుద్యోగులని చులకన చూడడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమున్నా వాళ్ళ రిలేటివ్స్కి జాబులు మంచుతారు, ఏం మంచుతారో అర్థం అవ్వట్లేదు బ్రో మాకు అసలు. వాళ్ళ రిలేటివ్స్ అనేది జాబ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఎవరికి వస్తలే. అదే ఎందుకు వస్తలేవు అని మేము రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. నువ్వు మళ్ళీ 5,000 పోస్టులు వేస్తున్నావు, దీంట్లో 5,000 పోస్టులు దేనికైతే ఎవరికి పెడదాం అనుకుంటున్నావు, నువ్వు 5,000 పోస్టులు ఇచ్చి ఎవరిని చేద్దాం అనుకున్నావు నాకు అర్థం కాదు. నేను ఒకటే చెప్తున్నా బ్రో రేవంత్ రెడ్డికి, 20,000 పోస్టులు భర్తీ ఉన్నాయి అంటున్నావు. 20,000 పోస్టులు నువ్వు భర్తీ 20 దాన్ని నువ్వు ఎలక్షన్ దాకా ఇచ్చుకో. నేను ఎవరైనా వద్దన్నాడా, నువ్వు 5,000 పోస్టులు వేసి ఎవరిని ముక్కులు పెడదాం అనుకున్నావు, ఎవరిని అవులయం చేద్దాం అనుకున్నావు. నేను ఒకటే అంటున్నాను నీకు ఖబర్దార్ నువ్వు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 5,000 పోస్టులు వేసినావు అనుకో, నెక్స్ట్ సారి నువ్వు గెలవని కూడా గెలవు, నువ్వు వార్డు మెంబర్ కూడా పనికి రాకుండా పోతావు. నువ్వు గుర్తుపెట్టుకో నిరుద్యోగులతో పెట్టుకుంటే. అసలే చాలా మంది నువ్వు అన్నోగా మేము తెలిసిన వాళ్ళు అంతకుముందు మా అన్న వాళ్ళు చెప్పారు, నాకు అంత తెలియదు, నేను న్యూ ఆస్పిరెంట్. ఇంతకుముందు ఉన్న వాళ్ళు మేము 9,000 మంది ఉన్నాం, మా 9,000 మంది మంచికి 3,000 వేసి అట్లా 27,000 మంది అట్లా మీ ఓట్లతో నేను సీఎం అయినా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు గుర్తొస్తలేదు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులు ఎందుకు గుర్తొస్తలేరు, నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు 5,000 పోస్టులు వేస్తే మాత్రం నువ్వు వార్డు మెంబర్ కూడా పనికి రాకుండా పోతావు, గుర్తుపెట్టుకో. అసలే మాది మహబూబ్ నగర్ డిస్టిక్, నువ్వు మహబూబ్ నగర్ డిస్టిక్ నువ్వు కూడా గుర్తుపెట్టుకో. దీన్ని బట్టి నేను హెచ్చరిస్తున్నాను, నువ్వు 19,000 పోస్టులు వేయాలి. లేకపోతే నెక్స్ట్ టైం ఇక నీ కాంగ్రెస్ గద్దెకి అప్పుడు తెలంగాణ మూవ్మెంట్లో అప్పుడు కాంగ్రెస్ని దించింది తెలంగాణ. నీకు తెలంగాణ గురించి ఆల్రెడీ మొత్తం తెలుసు. నువ్వు మళ్ళీ నువ్వు తెలంగాణ ప్రజలతో పెట్టుకున్నావు, గుర్తుపెట్టుకొని చెప్తున్నా. ఇదే ఒక్క మాటతో హెచ్చరిస్తున్నా. కానీ జై తెలంగాణ, నువ్వు ఖచ్చితంగా 19,000 పోస్టులు ఇస్తేనా నెక్స్ట్ సార్ నీకే స్కోప్ ఇస్తాం. నువ్వు 19,000 5,000 ఇస్తా అంటే గుర్తుపెట్టుకో. నువ్వు ఇక అసలు ఇంకా నీకే వదిలేస్తున్నాం, మేమేం చెప్పలేము. నువ్వు నీ దగ్గర ఎన్ని విద్యామంత్రి ఉంది, హోమ్ మినిస్టర్ ఉంది, సీఎం, నువ్వు 3 పోస్టులు మేము అన్నామా నిన్ను. మేము మాకు కావాల్సిన పోస్టులు నువ్వు మాకేయి అంతే. దీన్ని బట్టి ఇంతే బ్రో. ఇంకా మేము చెప్పాల్సినది ఏం లేదు. ఏజ్ గురించి మాట్లాడుతున్నాం, ఏజ్ గురించి ఇప్పుడు మేమని న్యూస్ ఫ్రెండ్ బ్రో, మా అన్న వాళ్ళు ఉన్నారు హాస్టల్లో, వాళ్ళు అప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు వేసింటే 36 ఉంటే ఓకే బ్రో. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చే దగ్గరగా 3 ఇయర్స్ అవుతుంది. వాళ్ళు 3 ఇయర్స్ నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు. వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. వాళ్ళు బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు మొత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు ఏజ్ పెంచాలని నేను కోరుతున్నాను. ఇంకా వాళ్ళకి లాంగ్ జంప్ కూడా మేమంటే దుంకుతాం బ్రో. ఇప్పుడు 30 ఉన్న వాళ్ళు ఏదో దుంకుతారు బ్రో, పాపం వాళ్ళకి అర్థం కాదు. అన్న వాళ్ళకి బాగా కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళకి లాంగ్ జంప్ కానీ దాంట్లో తగ్గించాలని నేను కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డికి. అయ్యా నీకు దండం పెడతా, మా నిరుద్యోగులతో ఆడుకోకని నీకు దండం కానీ నీకు ఏం పెట్టామని మొక్కుతాం బ్రో. నువ్వు కానీ 20,000 పోస్టులు వేయాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం బ్రో. అంతే ఇంకా దానికి మించి ఏం చెప్పేది ఏం లేదు. ఆయనకు అన్నీ తెలిసి కూడా ఆయన నువ్వు నిరుద్యోగులతో ఆడుకుంటున్నావు, కానీ ఇష్టం, దానికి మేము ఏం అనలేము. కానీ 20,000 పోస్టులు వేస్తామని మా ఒక చిన్న నమ్మకంతో నేను అడుగుతున్నాం అంతే తప్ప నువ్వు ఇక దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు ఏం చేస్తావు, దానికి నీకే వదిలేస్తున్నాం.